శ్రీరాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అని అంటారు. ఎందుకో తెలుసా? తండ్రి మాట కోసం రాజ్యం వదిలాడు. సత్యం కోసం అడవుల్లో 14 సంవత్సరాలు గడిపాడు. భార్య సీత పట్ల అపారమైన ప్రేమ చూపించాడు. సోదరుడు లక్ష్మణుడితో అనుబంధం చూపించాడు. వీటి వల్ల మనకు నేర్పే పాఠాలు ఏమిటంటే, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపించడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, ధర్మాన్ని ఎప్పటికీ వదలకపోవడం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు అందరూ తప్పకుండా రాముల వారిని దర్శించుకోండి. రాముల వారి అనుగ్రహం పొందితే అసాధ్యం అనేది కూడా సాధ్యమవుతుంది. ఈరోజు అందరూ జై శ్రీరామ్, శ్రీరామ శ్రీరామ అంటూ ఉండండి. ఈ శ్రీరామనవమి రోజు నాడు మీ అందరికీ మంచి జరగాలని, శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.